మళ్ళీ పెయింటింగ్ కాంట్రాక్టర్గా స్టార్ట్ చేశాను. నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ జీరో, అప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్, నా దగ్గర ఏం లేదు. నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు సపోర్ట్తో ఒక చిన్న ఒక 2-3 ఆర్డర్స్ తీసుకున్నాము. బిజినెస్ చేసేటప్పుడు నేను మొత్తం వర్క్ నేర్చుకున్నాను, మొత్తం నేర్చేసుకున్నాను, ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ అంతా వచ్చేసి అనుకొని కాంట్రాక్ట్ స్టార్ట్ చేసాం. కానీ 3 కాంట్రాక్ట్లో లాసెస్ వచ్చాయి. 3 స్టార్టింగ్ ఇయరే. తర్వాత నా ఫ్రెండ్స్ కూడా పాపం ఇన్వెస్ట్ చేసి వాళ్ళు సఫర్ అయ్యారు. తర్వాత వాళ్ళు కూడా లేదు శ్రీను నువ్వు చేసుకో, మేము బయటికి వెళ్ళిపోతాం అని చెప్పి అంటే తర్వాత మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ వేరే ఫ్రెండ్ దగ్గర ఒక 50,000 రూపీస్ మనీ తీసుకొని ఫస్ట్ బిజినెస్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి, ట్రావెల్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి. సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకొని కొంత మనీని పెట్టి తర్వాత నేను సిటీ అంతా కూడా అప్పుడే హైదరాబాద్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. చాలా ప్రాజెక్టులు వచ్చాయి అప్పుడు. అంటే రియల్ ఎస్టేట్ అప్పటికి చాలా తక్కువ, చాలా లిమిటెడ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉండేది. ఏషియన్ గేమ్స్, ఈ ఐటీ పార్క్స్, ఏషియన్ గేమ్స్కి ఇండోర్ స్టేడియమ్స్, ఇవన్నీ చాలా ప్రాజెక్టులు వచ్చాయి. అది నా లైఫ్ని, నా కెరీర్ని మార్చేసిన టైం అదే. ఎందుకంటే అప్పటికి ఇండస్ట్రీలో చాలామంది కాంట్రాక్టర్స్ ఉన్నా కానీ ప్రతిసాట నాకు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా టైమ్లీ డెలివరీ చేయటం, కాస్ట్లో చేయటం. దానివల్ల ప్రతి ప్రాజెక్ట్లో కూడా గవర్నమెంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్టులు ఐమాక్స్ థియేటర్ నేను చేసింది, ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, సైబర్ గేట్వే, ఆల్మోస్ట్ స్టేడియమ్స్ అన్నీ కూడా మోస్ట్లీ స్టేడియమ్స్ కూడా నేను చేసినాయి. ఆ ఏజ్ అప్పుడు నా ఏజ్ కూడా ఆల్మోస్ట్ 19-20 ఇయర్స్. క్రోర్స్ ఆఫ్ ఆర్డర్స్ అప్పుడే నేను చేయగలిగాను నా ఏజ్ 19-20 ఇయర్స్లో. అంటే నాకు అంత సపోర్ట్ చేశారు. అంటే ఇతను చాలా బాగా కష్టపడతాడు, ఇచ్చిన ప్రతి పని కూడా డెడికేటెడ్గా టైమ్లీ హ్యాండ్ ఓవర్ చేస్తాడన్న నమ్మకాన్ని తయారు చేసుకోగలిగాను మార్కెట్లో. నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్లో నాకు వచ్చే ప్రాఫిట్ చెక్ చేసుకోలేదు ఏ రోజు కూడా. నేను చెక్ చేసుకుంది ఒకటే, నేను ప్రతి ప్రాజెక్టు టైమ్లీ డెలివరీ చేయగలిగానా, క్వాలిటీ ఇవ్వగలిగానా, నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ అయ్యిందా లేదనేది ఎక్కువ చూసుకునేవాడిని. నేను ఎర్నింగ్ మనీ ఏ రోజు చూసుకోలేదు. నేను ఎక్కువ వాల్యూమ్ చేసుకోగలిగితే మనీ ఆటోమేటిక్గా వస్తుంది మనకి. అందుకని ప్రతి ప్రాజెక్ట్ని ఒక క్యాలిక్యులేషన్లోకి వెళ్ళి ప్రతిదాన్ని చూసుకోవటం అనేది నాకు చిన్న ఏజ్ నుంచి లేదు. అది